దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రభు పేరట అందరికీ నా వందనములు. ఈరోజు ఇక్కడ దీనులకు వంట చేయడంతో పాటుగా చిన్న వర్క్ జరుగుతుందండి. ఎక్కడైతే మేము సండే వర్షిప్, ఇంకా ఫ్రైడే క్లాస్, సండే స్కూల్ ఈవెంట్స్ ఇవన్నీ చేస్తామో ఆ ప్లేస్ని కొంచెం బాగు చేయడం జరుగుతుంది. దాని చుట్టూ కట్టిన గ్రీన్ క్లాత్ ఏదైతే ఉందో అది పాడైపోయింది. అలాగే వర్షం వచ్చినప్పుడు ప్రతిసారి వాటర్ లోపలికి వచ్చేస్తున్నాయి. సండే వర్షిప్కి అది మాకు ఇబ్బంది అవుతుంది. అందుకని ఆ గ్రీన్ క్లాత్ తీసేసి చుట్టూ రేకులు ఉంటాయి కదండి, దాన్ని కట్టేస్తే కనుక వర్షం లోపలికి రాకుండా ఉంటుంది. అప్పుడు హ్యాపీగా మేము దేవుని కార్యక్రమాలను ఆ స్థలంలో చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు ఆ పని చేశాము. ఆ రోజు కూడా చాలా వర్షంగా ఉంది, అయినా సరే ఆ వర్షంలోనే పని చేశాము. ఎందుకంటే ఆ రోజు మా ఆత్మీయులు కూడా మాకు ఎంతగానో సహకరించారు. ఆ ప్లేస్లో సండే స్కూల్ ఈవెంట్స్ జరిగాయి, ఇంకా సండే వర్షిప్, ఫ్రైడే క్లాసెస్, ఇలా ప్రతిదీ కూడా ఆ స్థలంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అలాంటి ప్లేస్ని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. సో అందుకే ఈరోజు ఈ పని మేము పెట్టుకున్నాము. అలాగే దీంతో పాటుగా దీనుల సువార్తకు సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది. మీరందరూ కూడా ఈ యొక్క స్థలంలో జరిగే ప్రతి కూడిక గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈరోజు దీనులకు ఏం వంట చేస్తున్నామంటే పన్నీర్ కర్రీ ఇంకా చారు పెట్టామండి. చల్లగా ఉంది కదా, వాళ్ళకి ఇదైతే కొంచెం ఇష్టంగా తింటారు, బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వంట చేశాము. ఎప్పట్లాగే అంతా దేవుని కృప వల్ల చక్కగా జరిగింది. అందరూ వచ్చారు, అందరూ వచ్చి చక్కగా భోంచేశారు, వాక్యం విన్నారు, చాలా సంతోషిస్తూ వెళ్ళారు. ఇదంతా ఏదో డబ్బులుండో ఇదంతా కాదండి. బయట వాళ్ళు ఎన్నన్నా అనుకోవచ్చు, ఇది కేవలం వాక్యం నేర్పించిన క్రియ అంతే, అంతకు మించి ఏమీ లేదు. వాక్యం ఎప్పుడు కూడా సత్క్రియ వైపు నడిపిస్తుంది. సత్క్రియ, సత్ప్రవర్తన, ఇది మన విశ్వాసంలో భాగం. ఏమంటారు? ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, దేవా నాయన, మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి. నాయన మీ ప్రియులకు కూడా దాన్ని అర్థం చేసుకొని తండ్రి ఆలోచించేటువంటి కృపను దయచేయండి. ఏం మాట్లాడాలి అంటే తగిన జ్ఞానము నాకు దయచేయమని దేవా, ఈ ప్రార్థన మా రక్షకుడే యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. బీడు బారిన బ్రతుకులు దున్నడానికే ఏర్పరచబడినావు దేవుని కొరకే. బీడు బారిన బ్రతుకులు దున్నడానికే ఏర్పరచబడినావు దేవుని కొరకే. నా గటిపై చేయి పెట్టి వెనుక చూడకు, నా గటిపై చేయి పెట్టి వెనుక చూడకు. ప్రభులోనికి అడుగు పెట్టి లోకాన్ని కోరకు, ప్రభులోనికి అడుగు పెట్టి లోకాన్ని కోరకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. దేవునికి స్తోత్రం. మనం ఏం చెప్పుకున్నామండి? లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం? మనము లోకానికి ఏమై ఉన్నాము? ఎస్, వెరీ గుడ్, ఉప్పై ఉన్నాము. అలాగే అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకానికి ఉప్పై మాత్రమే కాదు, కానీ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నామంటండి? వెలుగై ఉన్నాం. ఇప్పుడు ఒక పాట పాడుకున్నాం కదా మనం, అందులో ఒక ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎవరు వాళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీరు మన యొక్క పితరులంట, విశ్వాస వీరులని మనం పాడుకున్నాం. వీళ్ళు ఊరకనే విశ్వాస వీరులు అవ్వలే. ఎలా విశ్వాస వీరులు అయ్యారంటే వీళ్ళు వెలుగయ్యారు. వెలుగైన వాళ్ళు విశ్వాస వీరులు. అదేంటి మనిషి వెలుగవడం ఏంటి అంటే, మనిషి వెలుగవడం అంటే ఏంటంటే
దేవుడు చెప్పినటువంటి పనులు చేస్తూ బ్రతికితే మనం వెలుగుగా ఉంటాం. దేవుడు చెప్పినట్లుగా బ్రతికితే మనం వెలుగుగా ఉంటాం ఈ లోకంలో. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పని చేస్తూ బ్రతకామంటే మనం చీకటిగా ఉన్నట్లు లెక్క. ఈ లోకంలో ఉన్న వాళ్ళని దేవుడు దేనితో పోల్చాడంటే చీకటి సంబంధులతో పోల్చాడు. దేనితో పోల్చాడండి? చీకటి సంబంధులతో పోల్చడం జరిగింది. చీకటి సంబంధులు అంటే చీకటి కార్యాలు చేస్తారు. అంటే చూడండి, మనుషులు వెలుగులో ఒకలా ప్రవర్తిస్తారు, చీకట్లో ఒకలా ప్రవర్తిస్తారు. ఉదాహరణకి మనకి ఇప్పుడు ఆదివారం జరుగుతుంది కదా, ఒకటి సంబరం జరుగుతుంది కదా, చీకట్లోనే కదా జరుగుద్ది. చాలా వస్తువులు పెడతారు కదా, ఎంతమంది డబ్బులు ఇచ్చి కొంటారు చెప్పండి? ఆ వస్తువులు డబ్బులు ఇవ్వకుండా ఆ చీకట్లో హడావిడిలో తీసి బ్యాగ్లు వేసుకున్న వాళ్ళు కనిపించరు. అంటే చీకటి ఎవ్వరికి కనపడతలేదన్నా సరికి మరో మనిషి బయటకు వస్తాడు. నేను ఎవ్వరికి కనిపించట్లేదు, నన్ను ఎవ్వరు గమనించట్లేదు, నన్ను ఎవ్వరు చూడట్లేదు అన్నప్పుడు మరో మనిషి బయటకు వస్తాడు. ఏమండి, అటు ఇటు చూసినప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు అనుకోండి, లోపల నుంచి ఒక చీకటి బయటకు వస్తుంది. ఆ చీకటి దొంగతనం కావచ్చు, ఆ చీకటి ఏదైనా కావచ్చు. అయితే మనుషుల ముందు మాత్రం ఎలా ఉంటామంటే మంచిగా ఉంటాం. ఎవరు లేనప్పుడు ఎవరు చూడట్లేదు కదని మనకు నచ్చినట్టు ఉంటాం. మనకు నచ్చినట్టు ఉండడమే చీకటి బ్రతుకు. ఎవరు లేకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, నేను ఇలా ఉండకూడదు అని ఎవరైతే ఎవ్వరు లేకపోయినా మంచిగా బ్రతుకుతారో వాళ్ళు వెలుగై ఉన్నారు లోకంలో. అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అంటున్నాం కదండి. అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారు తను ఎంతో ధనవంతుడై ఉండి దేవుడు నువ్వు రా, నేను చెప్పు దేశానికి రానగానే వెళ్తాడు. అలా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఏమండి, కొద్ది రోజులు చేసి మళ్ళీ ఇల్లు గుర్తొచ్చేసి వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన్ని ఇక్కడ ఈ పాటలో ఆయన ఉండడు, ఆయన చీకటి సంబంధం అయిపోను. ఇస్సాకు ఉన్నాడా? ఇస్సాకు తన జీవితంలో చాలా చక్కగా బ్రతికాడు. ఇస్సాకు చాలా చక్కటి, మనం ఇస్సాకు గారిలో వెతకడానికి పెద్దగా తప్పులు మనకి ఏమీ కనిపించవు. అంత చక్కని జీవితం ఆయనది. దేవుడు ఎలా అయితే చెప్పాడో అలా చక్కగా తన జీవితంలో ఆయన నడుచుకున్నాడు కాబట్టి ఆయన వెలుగుగా ఉన్నాడు. యాకోబు గారు మొదట్లో కాస్తంత దేవునికి దూరంగా ఉన్న తరువాత ఆయన పశ్చాత్తాపడి మరలా దేవుని చెంతకు వచ్చేసాడు. ఈయన కూడా వెలుగై ఉన్నాడు. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వాళ్ళు వెలుగే ఉంటారు. దేవునికి దగ్గరగా ఉండడం అంటే ఏంటంటే తలుపులన్నీ మూసుకుని మనం మధ్యలో కూర్చున్న దేవుడు చూస్తున్నాడని భయం కలిగి ఉండడమే దేవుని కలిగి ఉండడం. ఏమండి, అప్పుడు మనం చెప్పుకున్నట్లుగా హడావిడిగా ఉంది, అంత రష్గా ఉంది, ఇప్పుడు నేను ఏది తీసేసినా ఎవరో చూడరు అని ఒకవేళ తీసామనుకోండి, దాన్ని ఏమంటారు? మనుషులు చూడకపోతే మరొకటి, అప్పుడు నీ వెలుగవ్వవు. దేవుడు ఏమంటున్నాడంటే క్రైస్తవులైన మిమ్మల్ని మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మరి మనం వెలుగు సంబంధించిన కార్యాలు చేస్తున్నామా, చీకటి సంబంధించిన వాళ్ళగా ఉన్నామా? వెలుగు సంబంధం ఎలా ఉంటాడంటే వానర్ చూసినప్పుడు ఎలా ఉంటాడో వానర్ చూడలేనప్పుడు అలాగే ఉంటాడు. వానర్ చూసినప్పుడు ఒకలా ఉండి వానర్ చూడలేనప్పుడు ఒకలా ఉంటే దాన్ని ఏమంటారు? చీకటి సంబంధులు అంటారు. అర్థమవుతుందండి? మనుషులు అందరూ చూసినప్పుడు అందరూ మంచిగానే ఉంటాం. ఏమండి, మీరు వెలుగు సంబంధులు అయితే ఎవరు చూడకపోయినా మీరు నీతిగా ఉంటారు. యోహాను గారని ఆయన్ని సముద్రం మధ్యలో ఒక దీవిలో పడేశారండి. ప్రభుని ప్రకటిస్తున్నాడని ఒక దీవిలో ఉండిపోయాడు, ఒంటరిగా ఉండిపోయాడు. ఆయన ఒంటరిగా ఉన్న ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఒంటరిగా ఉన్నాడు, మనకైనా ఒంటరిగా ఉన్నాడు. కానీ యోహాను గారు ఏమంటారంటే నాతో దేవుడు ఉన్నాడు. సో యోహాను గారు దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టే ఏంటండి, యోహాను గారు ఇలా చూడాలి, యోహాను గారు దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టే ఎవ్వరు లేని ప్రదేశంలో తను ఒక్కడే ఉన్నా ఏ పాపం చేయలేదు. ఎందుకంటే ఆ ద్వీపంలో దేవుడు నన్ను చూస్తున్నాడని భయం కలిగి ఉన్నాడు. సో దేవుడు ఏమంటున్నాడంటే మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు, మీరు చీకటి కార్యాలు చేయకూడదు. ఎక్కడైనా సరే నేనున్నానని భయపడాలి.
అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి అలాంటి ప్రయాణం జరుగుతుందా మన జీవితంలో? అలా జరగకపోతే సరి చూసుకోండి. మనుషులు ముఖం ముందు ఒకలా, మనుషులు ముఖం వెనకాల ఒకలా ఉండొద్దు. దేవుడు చూస్తున్నాడని భయంతో ప్రవర్తిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ దేవా నాయన, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, వాక్యము తండ్రి నూరంతలుగా ఇక్కడ ఉన్న వారిలో ఫలించినట్లు మీ కృప చూపించమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున దేవా నాయన ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి. ఆమేన్.